కొద్దిగా రక్షకుడు వేస్తుంటే రక్షకుడు చూస్తుంటే అంశంగా ఉంటాం. పోలీసు ద్వారా మరి ఒక రకమైన భయంతో జీవిస్తున్నారు. అది ఏమి భయం అంటే మరణ భయం. దేవుడు పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఒక భయం ఉన్నది, మరణం అనే భయం ఉంటున్నది. తర్వాత భయాన్ని బట్టి మానవుడు కలవడంతో చూస్తున్నారు. సమాధానం లేదు, ఆందోళనలో సంతోషం కూడా లేదు. అటువంటి సమయంలో దేవుని వాక్యం చెప్తున్నది కాలము సంపూర్ణమైనది. మరి దేవుని రాజ్యం సమీపించిన కనుక మారు మనసు మంది స్వార్థను నమ్మడం. ఈ స్వార్థమానము నమ్మడానికి గల కారణం ఏంటంటే ఈ భూమికి దేవుని రాజ్యము మరి ప్రవేశిస్తున్నారు వచ్చినారు కాబట్టి మరి అయ్యా మరి ఏంటి అంటే మానవునికి చాలా మంది ఈ లోకంలో బాధలు వేదనలు రకరకాలైనటువంటి కష్టాలను బట్టి చనిపోతున్నారు. అందరితో అయిపోయిందనుకుంటున్నారు. కానీ మరణం కంటే కూడా బలమైనది, మరణం కంటే కూడా మరి భయపడవలసింది ఏంటంటే మరి నిత్యమైనటువంటి నరకం అని ఉంటున్నాను. అన్ని గ్రంథాలు కూడా నరకాన్ని చెప్తున్నాయి. మరి బైబిల్లో కూడా రకరకాలైన అన్ని గ్రంథాలు కూడా మానవునికి పాపానికి శిక్ష ఉందని చెప్తున్నాయి. మానవుని దేవుడు తన రూపంలో చేసుకున్నారు. అయితే మానవుడు దేవుడితో ఉన్నటువంటి ఆ రూపమును ఆ పరిశుద్ధతను దేవుడితో ఉన్నటువంటి సమాధానాన్ని పోగొట్టుకొని పాపంలో పడిపోయారు. ఈ పాపాన్ని బట్టి మానవునికి శరీర సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణం రెండో వచ్చినారు. అయితే ఈ మరణం నుండి ఎవరు విడిపిస్తారు? మరి మరణం పోవాలంటే ఏం చేయాలి? దానాలు చేస్తే పోతాయా, ధర్మాలు చేస్తే పోతాయా, పుణ్యకార్యాలు చేస్తే పోతాయా అంటే వీటి ద్వారా మంచి తోరస్తుంది. కానీ పాపం పోదు. పాపం పోవాలంటే రక్తం కావాలి. ఆ రక్తము పాపంలో రక్తం కావాలి, పరిశుద్ధమైన రక్తం కావాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కావాలని దేవుని వాక్యం సెలవుస్తున్నది. కాబట్టి మానవుడు మరి కోళ్ళ రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా, గొర్రెల రక్తం ద్వారా పాపం పోవాలని నానా రకాలైనటువంటి మరి ఎన్నో కర్మలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు. కానీ మానవుడు విమోచింపబడలేకపోతున్నాడు. దైవవాక్యం సెలవుస్తుంది యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రంగా చేయాలి. మరి యేసు రక్తము ఎందుకు పాపాలు కడిగేస్తుందంటే ఈ భూమి మీద యేసుపోయేవారు మాత్రమే చెప్తున్నారు. పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి యేసుక్రీస్తు మాత్రమే అధికారం ఇవ్వబడిందని. కాబట్టి పాపాలు క్షమించే అధికారం కేవలము ఈ భూమి మీద యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక్కడే చెప్పినాడు, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉందని చెప్పినాడు. ఈ లోకం మీద గొప్ప గొప్ప నాయకులు అలెగ్జాండర్ అంతటి వారు కూడా మరణం దగ్గరికి వచ్చారు, చనిపోయి సమాజానికి వెళ్తూ వచ్చినారు. ఆయనను ఎంతో మంది డాక్టర్లు ఆయన బతికించడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన చనిపోతూ వచ్చినప్పుడు అలెగ్జాండర్ అన్నారు, నన్ను మరణం తప్పించలేకపోయే ఈ డాక్టర్లే నా ప్రాణం మోయాలని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఈ మరణాన్ని ఎవరు జయించలేకపోయారు. భూమి మీద చూస్తే కేవలం యేసుప్రభువారు మాత్రమే మరణాన్ని జయించిన వారు ఉంటున్నారు. ప్రపంచంలో అన్ని సమాజాలు మోయబడినాయి, యేసుప్రభువారి సమాజం మాత్రమే తెరబడినది. కారణం ఏంటంటే ఆయన పాపం లేని వారిలో ఉన్నాడు, పాపం లేని వారిగా జీవించినాడు. పాపానికి వచ్చే మరణము శిక్షను ఆయన శరీరంలో భరించినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడోదిలో తిరిగి వచ్చినాడు. ఆయన చెప్పినాడు, ఇదిగో నేను ఆకాశం మీద రాబోతున్నాను, భూమి మీద తీర్పు జరగబోతుంది. మానవుడు దేవుని యొక్క మాటను లేక దేవుని యొక్క మార్గంలో వెళ్ళి తన సొంత మార్గంలో వెళ్తున్నారు. దీని ద్వారా మన నరకానికి, నష్టానికి, పాతాళానికి వెళ్తున్నారు. కాబట్టి పాతాళాన్ని తప్పించబడాలంటే ఈ శుభ సందేశం మేము స్వార్థమైనము. యేసుప్రభువారిని పాపములు గారు చనిపోయినాడు, సమాధి చేపట్టారు, తిరిగి వచ్చారు. కాబట్టి ఆనందం నేను విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి యేసుప్రభువా నేను మన పాపని, నా పాపని క్షమించి నేను ఎప్పుడైనా కాదు అని చెప్తే చాలు. దీనికి బట్టలు మార్చుకోవచ్చు, మతం మారాల్సిన లేదు, భాష మార్చాల్సిన లేదు, దేశం మార్చాల్సిన అవసరం లేదు. ఇది మతం కాదు. యేసు చెప్పినాడు, నేనే మార్గంలో సత్యంలో జీవంలో నా ద్వారా తప్ప ఎవరిని పరలోక రాజ్యానికి రాలేదని చెప్పినాడు. యేసు విశ్వాసం ఉంచినా అప్పుడు నేను ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందారు. బలో బలి వేసిన సీకి జై.